ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు ఉన్నాయి. ఈ 10వ తరగతి నుంచి కూడా మనకు తల్లుల భౌతికంగా జమవుతూ ఉన్నాయి. మరి తల్లికి వందనం 11 దశల ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నాయా అనే విషయానికి వస్తే ప్రధానంగా ఎక్కువగా రెండో విడతలో కేటగిరీల వారీగా డబ్బులు వేయనున్నారు. ఆ కేటగిరీ అంటే చూస్తే ముఖ్యంగా అర్హుల లిస్టులో ఉండే డబ్బులు అండర్ ప్రాసెస్ అని ఉన్న వాళ్లకు, అలాగే మనకు ఒక పిల్లోడికి డబ్బులు పడే ఇంకొక పిల్లోడికి డబ్బులు పడేటువంటి వాళ్లకు, అలాగే మనకు ఆర్డర్స్ స్టేటస్ లో చూపిస్తున్న పిల్లల కేంద్ర విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలకి, నవోదయ స్కూల్లో చదువుతున్నటువంటి సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించిన విడతలు చెబుతూ అధికారులు చెబుతున్నారు. 9,54,000 మందికి మరియు రెండో విడతలో డబ్బులు వేయనున్నట్లు చెబుతున్నారు. ఇందులో 799,000 మందికి కొద్ది 1 వరకు తరగతి మరియు ఇంటర్మీడియేట్ లో చదేస్తున్నటువంటి వారికి, మిగిలిన వారికి వారు డిగ్రీయన్ చదువుతున్న వాళ్ళు, అలాగే కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న వాళ్ళు, నవోదయ స్కూల్లో చదువుతున్న వారికి కూడా డబ్బులు వేయనున్నట్లు చెబుతున్నారు. 10వ తరగతి నుంచి కూడా విడతలు వేయడం మొదలైంది.